నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఏపీలో భగ్గుమంటున్న పెట్రోల్ ధర. కూటమికి చిక్కని వైసీపీ. కూటమి పాలనపై ఉపాధి కూలీలు ఏమనుకుంటున్నారంటే, కొత్త ఫిట్టింగ్ పెట్టిన చంద్రబాబు. అరకు కాఫీ, అరకు ఎంపీ ఏరి. దేశంలోకెల్లా లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర మన రాష్ట్రంలో ఎక్కువ ఉండడానికి కారణం వైఎస్ జగనే అని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజల్లో వ్యతిరేకతను పెంచడానికి ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేశారు. మరి ఇప్పుడు పెట్రోల్ ధర భగ్గుమనడానికి కారకులు ఎవరిని చేద్దామనే పౌర సమాజ ప్రశ్నకు కూటమి సర్కార్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరని ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ అత్యధికంగా ₹109.40 ఉంది. ఆ తర్వాత స్థానం మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ దక్కించుకుంది. తెలంగాణలో ₹107.67 పలుకుతోంది. ₹100 దాటిన రాష్ట్రాలేవో తెలుసుకుందాం. కేరళలో ₹107.09, మధ్యప్రదేశ్లో ₹107.15, బీహార్లో ₹106.94, పశ్చిమ బెంగాల్లో ₹105.52, మహారాష్ట్రలో ₹105.37, రాజస్థాన్ ₹105.14, కర్ణాటకలో ₹103.44, తమిళనాడు ₹101.93, సిక్కిం ₹101.75, ఒడిశా ₹101.56, ఛత్తీస్గఢ్ ₹101.31 ధర పలుకుతున్నాయి. దేశంలో లీటర్ పెట్రోల్ ధర ₹82.46తో అతి తక్కువకు దొరుకుతున్నది అండమాన్ అండ్ నికోబార్. ఇది కేంద్రపాలిత రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్రోల్ ధర ఎక్కువ ఉండడానికి కూటమి సర్కార్ కారణమని అనుకోవాలా? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన ఆరోపణల ప్రకారం అయితే అట్లే అనుకోవాలి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. మరెందుకని ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ భారాన్ని వేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పెట్రోల్ ధరలు ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఉండడంపై ప్రతిపక్ష వైసీపీ ఎందుకు ఆందోళనలు చేయడం లేదో, కనీసం ఈ విషయమై ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచన కొరవడడం విడ్డూరంగా ఉంది. విశాఖ మేయర్ మీద అవిశ్వాసం అన్నది కూల్ సిటీని హీటెక్కించేస్తోంది. వైసీపీకి నిండా 5 ఏళ్ల పదవీ కాలం దక్కకూడదని చివరి ఏడాది అధికారం తమ చేతిలో ఉంచుకుంటే ఆ కిక్కే వేరు అన్న లెక్కతో కూటమి మేయర్ని దించే కార్యక్రమం చేపట్టింది. విశాఖ కార్పొరేషన్లో వైసీపీ మేయర్ని గద్దె దించి టీడీపీ మేయర్ని ప్రతిష్ఠించాలని గట్టిగా సంకల్పించింది. అయితే ఇదంతా జరగాలి అంటే అంకెలు అనుకూలించాలి. కూటమి గద్దెనెక్కాలి అంటే మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలి. అది జరగాలి అంటే అవసరమైన కార్పొరేటర్ల మద్దతు ఉండాలి. కూటమికి దాదాపుగా బలం ఉంది, కానీ తేడా వస్తే 2-3 కార్పొరేటర్ల అవసరం పడుతుందని అంటున్నారు. దాంతో ఆ కార్పొరేటర్లను వైసీపీ నుంచే తీసుకోవాలి. ఇప్పటికే కూటమి వైపుగా జరిగిన జంపింగులతో సగానికి పైగా బలం కోల్పోయిన వైసీపీ చివరాఖరులో రాజకీయ తెలివి తెచ్చుకుని ప్రత్యేక క్యాంపు పాలిటిక్స్కి తెరతీసింది. తమకు ఖచ్చితంగా ఉన్నారనుకునే 28 మంది కార్పొరేటర్లతో చలో ఊటీ అని క్యాంప్ని పెట్టేసింది. దాంతో కూటమికి అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం దక్కుతుందా, వైసీపీ నుంచి ఇంకా ఎవరైనా చిక్కుతారా అన్న పాయింట్ ఇప్పుడు విశాఖ రాజకీయాలను ఊపేస్తోంది. వైసీపీ నుంచి కొత్తగా కూటమి వైపు వెళ్లేవారు ఎవరూ లేరని, అంతేకాకుండా కూటమి వైపు వెళ్లిన వారు కూడా తమకు టచ్లో ఉన్నారని, వారు ఈ వైపుకే వస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం చూడబోతే అప్పట్లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో కుప్పకొల్లిన రాజకీయ అనుభవాన్ని గుర్తుకు తెస్తోంది అని అంటున్నారు. ఇప్పుడు కూడా 1-2 ఓట్లే విశాఖ మేయర్ జాతకాన్ని మార్చేస్తాయని అంటున్నారు. దీంతో విశాఖ మేయర్ పీఠం రాజకీయాలు సమ్మర్ని మించి హీటెక్కించేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 10 నెలలు కావస్తోంది.
పాలనపై అప్పుడే ప్రజల్లో నిట్టూర్పు. ముఖ్యంగా వివిధ రకాల ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ వద్ద వరుస ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు యూనియన్లు ఉండడంతో వాళ్ళంతా ఒక్క పిలుపుతో ఉద్యమానికి సిద్ధమవుతారు. కానీ రైతులు, సామాన్య ప్రజల పరిస్థితి అలా లేదు. కూటమి పాలనపై గ్రామీణ ప్రాంతాల ప్రజల మనసుల్లో ఏముంది అనేది తెలుసుకుంటే ప్రభుత్వ పనితీరు అంచనా కట్టొచ్చు. ముఖ్యంగా ఉపాధి పనులకు వెళ్లే కూలీల మనసుల్లో ఏముందో తెలిస్తే ప్రభుత్వం షాక్ అవ్వాల్సిందే. ఉపాధి పనులు జరిగే చోట ప్రభుత్వ పనితీరుపై కూలీలు బహిరంగంగానే తమ మనసులో మాటల్ని బయటికి వెల్లడిస్తున్నారు. సూపర్ 6 పేరుతో జగన్ కంటే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తామంటే అందరం చంద్రబాబుకి ఓటు వేశామని అంటున్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ పెంచడం తప్ప ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదని ఉపాధి కూలీలు అనుకుంటున్నారు. ముఖ్యంగా జగన్ హయాంలో ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో తమ ఖాతాలకు డబ్బు వేసేవాడని, చేతిలో ఎప్పుడూ 10 రూపాయలు తిల్లాడేదని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అసలే లేదని తిట్టిపోస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలేకపోవడంతో చేతులు బోసిపోయాయని ఉపాధి కూలీలు వాపోతున్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికాడని, ఆ లెక్క ఏమైందో ఎవరికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లనే ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 ఇస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకుని రేపు మాపు అంటూ వాయిదాలు వేశాడని మండిపడుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అయితే సెటైర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు సర్కారు ముఖ్యంగా మహిళలు దెప్పిపొడుస్తున్నారు. పాపం తమ కలలు తొందరలోనే తీరుతాయని కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ టీచర్ల విషయంలో చంద్రబాబు నాయుడు కొత్త ఫిట్టింగ్ పెట్టారు. నేడో రేపో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, తొందరలోనే తమ చేతికి టీచర్ ఉద్యోగాలు కూడా వచ్చేస్తాయి అని రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ టీచర్లు ఎదురుచూస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారి ఆశలకు ఇంకో కొత్త ఫిట్టింగ్ పెట్టారు. ఎస్సీ వర్గీకరణతోనే టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం అని ఆయన ప్రకటిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టడం వలన మెగా డిఎస్సి ప్రకటన మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెలలో మెగా డిఎస్సి ప్రకటన ఉంటుందని సీఎం అంటున్నారు. ఏప్రిల్లో తప్పకుండా వస్తుందా లేదా మళ్ళీ ఏదైనా చిన్న వాయిదా వేస్తారా అనేది నిరుద్యోగుల ఆందోళన. ఎన్డీఏ కూటమి పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో ప్రజల మీద కీలకంగా ప్రభావం చూపిన చంద్రబాబు హామీలలో మెగా డిఎస్సి కూడా ఒకటి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలంలో టీచర్ పోస్టుల నియామకాలు చేపట్టకపోవడం కూడా ఆ వర్గాన్ని చంద్రబాబు వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. ఆ అవకాశాన్ని బాగా వాడుకున్న చంద్రబాబు మెగా డిఎస్సి పేరుతో అందరినీ ఊరించారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. డిఎస్సి ప్రకటనకు సంబంధించి సంతకాలు కూడా పెట్టేసినట్టు ప్రకటించారు. కానీ నోటిఫికేషన్ మాత్రం రాలేదు. 2 నెలల కిందటి వరకు ఇదిగో అదిగో అంటూ వచ్చిన పాలకులు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సాకు చూపించడం ప్రారంభించారు. అరకు కాఫీ, అరకు ఎంపీ ఏరి. అరకు కాఫీని పార్లమెంట్లో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయిన అరకులో కాఫీ తోటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అరకు కాఫీకి మంచి ప్రాచుర్యం కూడా ఉంది. అరకు కాఫీని ప్రమోట్ చేసేలా కార్యక్రమాలు జీసీసీ నిర్వహిస్తోంది. ఇది చాలా కాలంగా సాగుతూ వస్తోంది. అరకు కాఫీ స్టాల్ని పార్లమెంట్లోని లోక్సభ క్యాంటీన్లో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర, గిరిజన మంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు. అంతా బాగానే ఉంది. కానీ అరకు ఎంపీ ఏరి అని అంతా అంటున్నారు. అరకు ఎంపీగా వైసీపీ నుంచి డాక్టర్ తనుజా రాణి గెలిచారు. జీసీసీ ఎండీ, జీసీసీ చైర్మన్ వంటి వారు సైతం హాజరైన ఈ ఈవెంట్లో అరకు ఎంపీగా లక్షలాది మంది ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధిగా ఆమె ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఆమె వైసీపీ ఎంపీ కావడంతో ఆమెను పిలవలేదా లేక పిలిచినా ఆమె హాజరు కాలేదా అన్నది తెలియదు. కానీ అరకు నుంచి ఒక మహిళా ఎంపీ, విద్యాధికురాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలోని అత్యున్నత చట్టసభ వద్ద అరకు కాఫీ స్టాల్ ప్రారంభం అంటే ఆమె ఉండాల్సింది అన్నది చాలామంది అనుకునే మాట. ఇది అభివృద్ధి కార్యక్రమం, ఏపీకి, అరకుకు గర్వకారణం అయిన ఈవెంట్. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు అంతా కలిసిమెలిసి పాల్గొంటే బాగుండేది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.